విజయనగరం పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ శ్రీ క్రిమిడి నాగార్జున మరియు ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిస్పాన్ స్టీల్ సంయుక్త ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్లాంట్ ద్వారా రాబోయే కాలంలో విస్తృతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నిప్పాన్ స్టీల్ అనే కంపెనీ మనకి అనకాపల్లిలో మనకి శంకుస్థాపన అనేది జరిగింది. అయితే మనం చూస్తుంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ప్రత్యేకంగా మన లోకేష్ గారి చొరవతో ఇది జరిగింది. డావోస్ వెళ్ళినప్పుడు 2024లో డావోస్ వెళ్ళినప్పుడు అప్పుడు ఆదిత్య మిట్టల్ గారి కోసం లోకేష్ గారు అపాయింట్మెంట్ అడిగారు. అయితే ఆ అపాయింట్మెంట్ ఆ రోజు ఇవ్వలేదు డేట్. అయితే రాత్రి ఏదో విధంగా నేను కలవాలి, ఏదో విధంగా నేను ఈ స్టీల్ ప్లాంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ మన ఉత్తరాంధ్ర కోసం తీసుకురావాలనే తపనతో వారు తిరిగి మళ్ళీ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ దాని తర్వాత ఇండియాకు వచ్చేసినాక కూడా జూమ్ కాల్ చేసి ఫైనలైజ్ చేశారు. అయితే చూస్తుంటే నిజంగా వారి కృషి దీంట్లో చాలా ముఖ్యమైన పాత్ర వహించింది మన లోకేష్ గారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కానీ సుమారు 1,00,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా రాబోతూ ఉన్నాయి. చాలా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వెనకాతల ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తి నారా లోకేష్ గారు. మనందరం చూస్తూ ఉన్నాం ఆయన గత సంవత్సరంన్నరగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక సీఎం కొడుకులాగా కానీ లేదా ఒక పవర్ సెంటర్ లాగా కానీ అతను ప్రవర్తించకుండా ఈ రాష్ట్రానికి నా వల్ల ఎంత ప్రయోజనం చేస్తున్నాను. అదే రకంగా మీరు ట్విట్టర్లో కనుక చూస్తే ఈయన బెంగళూరులో ఉన్న కంపెనీలతో కూడా మాట్లాడి, ఆ ఐటీ కంపెనీస్తో కానీ సర్వీస్ కంపెనీస్తో కానీ మాట్లాడి వాటన్నిటినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి కనుక వచ్చి మీరు సెటప్ చేశారంటే ఇక్కడ మీకు ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయని చూపించడం వల్ల ఆ కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావడంతో అక్కడ ఐటీ మినిస్టర్స్ అక్కడ ఇతర మినిస్టర్స్ కూడా ఆయన ట్విట్టర్లో అటాక్ చేశారు. అంటే ఆయన పనితీరు ఎంత కాంపిటేటివ్గా ఉందో మీరు అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నడిపిస్తా ఉన్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.